పాతమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఇక పేలుడు ప్రమాదంలో 40 మంది కార్మికులు చనిపోయారని, 33 మంది గాయపడ్డారని సిగాచి కంపెనీ తెలిపింది. మరో 10 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఫ్యాక్టరీ శిథిలాల కింద వారి కోసం గాలిస్తున్నారు సిబ్బంది. ఇక కనిపించకుండా పోయిన వారి కోసం ఆందోళన చెందుతున్నారు వారి కుటుంబ సభ్యులు. కంపెనీ దగ్గరే వారి కోసం పడిగాపులు కాస్తున్నారు. పేలుడు ఘటనపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిగాచి ఫ్యాక్టరీని పరిశీలిస్తోంది. ప్రమాదం జరిగిన స్థలంలో విచారణ జరుపుతోంది. డాక్స్ ప్యాడ్తో తనిఖీలు చేస్తుంది. ఇక ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలపై ఆరా తీస్తోంది. భవిష్యత్తులో కెమికల్ కంపెనీల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కమిటీని కోరింది ప్రభుత్వం. ఈ ఘటనపై నెల రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది నిపుణుల కమిటీ. పాతమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రెస్క్యూ కొనసాగుతుందని చెప్పారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. పేలుడు తర్వాత మిస్ అయిన కార్మికుల కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై త్వరలోనే కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే మృతుల ఫ్యామిలీలకు ఫ్యాక్టరీ యాజమాన్యం ₹1 కోటి పరిహారం ప్రకటించిందన్నారు మంత్రి. ప్రభుత్వం తరపున బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఏదైతే దుర్ఘటన అయిందో సుమారు 38 మంది చనిపోవడం జరిగింది. ఇంకా 2-3 సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. ఈ దుర్ఘటనలో నిజంగా మేనేజ్మెంట్ వారి లోపాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోయి రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఎక్స్టింగ్విషర్స్ అనే కానీ వెంటిలేషన్ డక్ట్స్ అనే కానీ దీంట్లో సరిగా ఇంటర్లాకింగ్ ఆఫ్ కీ క్రిటికల్ ఎక్విప్మెంట్, ఎందుకంటే డ్రయర్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఆ మెషిన్ స్టాప్ కావాలన్నమాట ఆటోమేటిక్గా. ఇలాంటి మెషర్స్ ఏదైతే వాళ్ళు తీసుకోలేదు. అందు గురించి ఈ ఇంటరీమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ లేబర్ యాక్ట్లో వాళ్ళు డైలీ వేజెస్ ఎంప్లాయీస్ని క్రిటికల్ ఎక్విప్మెంట్ దగ్గర వాడుతున్నారు. నేను లేబర్ సెక్రటరీ గారికి చెప్పాను, ఒక లా తీసుకురావాలి, చట్టం తీసుకురావాలి. ఈ రెడ్ కేటగిరీలో ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే ట్రైనింగ్ ఇప్పించి రెగ్యులర్ వర్కర్స్ని ఇలాంటి పొజిషన్లో పెట్టేది అవసరం ఉంది. ఇవి పెట్టినప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏమవుతుంది, వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోవచ్చు. డైలీ వేజెస్లో ఇవాళ ఉంటాడు, ఇవాళ రేపు ఉండడు. సో రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మెషిన్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే అది చట్టం ప్రకారంగా తీసుకురాబోతున్నాం. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, బతుకులు మారతాయని ఎన్నో ఆశలు పెట్టుకుని పవర్ ప్లాంట్ నిర్మాణంలో గత ప్రభుత్వానికి సహకరించి జీవనాధారమైన భూములను అప్పచెప్పి ఇప్పుడు ఏ దిక్కు లేక రోడ్డును పడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రైతులు. ఇక బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎంతో విలువైన సాగు భూములను ఇచ్చారు. ఇక ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా వారికి పరిహారం అందలేదు, ఉద్యోగాలు కూడా రాలేదు. అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రానికి వెలుగులు అందించే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్థానిక రైతుల జీవితాలను చీకటిమయం చేసింది. పినపాక నియోజకవర్గం మనుగూరులో 1100 ఎకరాల్లో 1080 మెగావాట్ల సామర్థ్యంతో 10,000 కోట్లతో బీపీడీఎస్ నిర్మించింది బీఆర్ఎస్ సర్కార్. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం 2 పంటలు పండే సారవంతమైన భూములను దారదత్తం చేశారు అక్కడి రైతులు. 5.5 లక్షల పరిహారం, అర్హత ఉంటే ఉద్యోగాలు ఇస్తామన్న అధికారుల హామీలను నమ్మి పంట భూములను ఇచ్చేశారు. అయితే ప్లాంట్ నిర్మించి దాదాపు 8 ఏళ్లు అవుతున్నా నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని తెలిసిందే. నామమాత్రంగా కొందరికి మాత్రమే పరిహారం చెల్లించి మిగతా వారికి అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. మొదట్లో 2014లో గిరిజన మండలాలైన పినపాక, మనుగూరులో భూసేకరణకు ప్రయత్నాలు చేశారు అధికారులు. అప్పుడు ప్రజలు వ్యతిరేకించడంతో గ్రామ సభలు పెట్టి స్థానిక నాయకులతో మాట్లాడి ఒప్పించారు.
ప్లాంట్ ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరుతాయని నచ్చజెప్పి భూములు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోగా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో జీవనాధారం కోల్పోయి నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2 సార్లు వచ్చారు సార్ సర్వేకి, 2 సార్లు వచ్చారు. 3ఓసారి కూడా సర్వే అయింది. 3వ సర్వే అయినా కూడా మేము తిరుగుతూనే ఉన్నాం వాళ్ళ దగ్గరికి. ఈ టిప్పులు వస్తాయి అన్నారు. మా పేరు లిస్టులో వచ్చిన పేరు కూడా రాకుండా చేశారు. మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పాలంచ పోయినాం, భద్రాచలం పోయినాం, ఖమ్మం పోయి కాగితాలు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అడబడేసి మళ్ళీసారి రాపోండి అమ్మ అన్నారు సార్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగాను. మా భూములు పోయినాయి, మాకు ప్యాకేజీ రాలే, మాకు ఏమీ లేదు సార్. ఇక మేము ఎంత తిరిగి ఇసుకుపోయి సుఖదల్లారించుకొని ఊకున్నాం సార్. ఈ ప్లాంట్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన ప్లాంట్ సార్ ఇది. అయితే మీకు భూములు ఇస్తాం, మరి ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తామని మీ జీవనార్థం కోసం ఎంతో ఉన్న భూమి, ఎకరం భూమి అందులో బతుకుతా ఉంటే ఇది పోయింది సార్. పోయి మాకు జాబులు లేవు, ప్యాకేజీలు లేవు, ఏమి లేవు సార్. తిరిగి 2-3 సంవత్సరాలు తిరిగాం సార్. తిరిగి కాముగా ఈనాడు మేము తిరిగి 3 సంవత్సరాల కదా తిరిగామండి. మీరు ఏదైనా పట్టించుకొని ఇప్పుడన్నా మాకు ఏదైనా చేయగలని మేము కోరుతున్నాం సార్. ప్లాంట్ నిర్మించిన 1100 ఎకరాలకు సంబంధించి 2016లో పరిహారం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారని తెలిసింది. అయితే అది మొదలవకముందే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు లేవంటూ స్టేటస్ కో ఇచ్చిందన్నారు స్థానికులు. దీంతో 2 ఏళ్ల పాటు పరిహారం పంపిణీ, ప్లాంట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని చెబుతున్నారు. ఆ తర్వాత అధికారులు పరిహారం చెల్లింపును నిర్లక్ష్యం చేశారన్నారు. ఇక అదే టైంలో కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం చూపి అర్హుల జాబితా నుండి కొందరి నిర్వాసితుల పేర్లు తొలగించారని ఆరోపించారు. పవర్ ప్లాంట్లో 10 సంవత్సరాల క్రితం పొలాలు పోయినాయండి. ఎప్పటి నుంచో మేము మా నాన్న మా తాతల తండ్రుల కాడ నుంచి ఇక్కడి నుంచే ఉంటాను అండి. మా పొలం పోయిందండి. పొలం పోయిన కాంచి మాకు ఏమి ప్యాకేజీ రాలేదు, మాకు ఏ ఉపాధి కూడా లేదండి. ఇక ఈ భూములు పట్టుకుని బతికేటోళ్ళం, భూమి పోయింది, మాకేమి ఇవ్వలేదు. ఇక మేము ఎట్ట బతకాలో, ఏ రకంగా బతకాలో మాకేం అర్థం కావట్లేదు సార్. లేకుంటే ఏదైనా జీవనోపాధి ప్రకారంగా ఏదైనా పని కల్పించినా దాంట్లో చేసుకుంటే బతుకుతాం అన్నట్టుగా అనుకుంటే ఏది ఇచ్చేటట్లేరు సార్ వాళ్ళు. తమకు నష్టపరిహారం చెల్లించడంలో జెన్కో, రెవెన్యూ ఉన్నత అధికారులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. న్యాయం కోసం రెవెన్యూ, సివిల్ కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేదంటున్నారు. గత ప్రభుత్వంలో బీటీపీఎస్ నిధులను దుర్వినియోగం చేశారని, వేల కోట్ల నిర్వాసితుల సొమ్ము కాజేశారని ఆరోపణలున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గూడెమంతా గుడిసెలే, ఆ గుడిసెలే ఆదివాసీ బిడ్డల ఆవాసం. వానకు తడుస్తారు, ఎండకు ఎండుతారు. ఏళ్ల తరబడి కొండకోనల్లో గుడిసెల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న ఆ ఆదిమ బిడ్డలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లతో ఆదిమ తెగలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని, వారి సొంతింటి కల నెరవేరుస్తున్నామని చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లా అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 ఆదిమ తెగల ప్రజలు ఉన్నారు. కోలాం, తోటి, నాయక్ ఫోర్డ్ తెగలను ఆదిమ తెగలుగా పిలుస్తారు. ఈ 3 తెగలు అంతరించే దశకు చేరాయి. వీరు కొండ ప్రాంతాల్లో గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. గట్టిగా గాలుచినా వానొచ్చినా గుడిసె కొట్టుకుపోతోంది. వరద ఇళ్లలోకి చేరుతోంది. బురదలో పాములొస్తాయి. అలా గిరిజనులు పాము కాటుకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎండాకాలంలో ఎండకు ఎండుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారికి గూడు కష్టాలు దూరం చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్. ఉమ్మడి జిల్లాలోని కోలాం, తోటి, నాయక్ ఫోర్డ్ గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఐటీడీఏ అధికారులు. జిల్లాలో ఈ 3 తెగలకు చెందిన గూడాలు మొత్తం 197 ఉన్నాయి. వాటిలో 150 గూడాలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేశారు. ఎంపికైన గూడాల్లో ఆదిమ తెగల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఒక్క కుటుంబంలో ఎందరు ఉన్నారో సర్వే చేశారు. ఈ 150 గూడాలకు కలిపి 5000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు అధికారులు. ఆదిమ తెగల గూడాల్లో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు జిల్లా కలెక్టర్ రాజాశీష. ప్రధానమంత్రి జన్మన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల నిధులతో ఇండ్లు నిర్మిస్తామన్నారు. త్వరలో గూడాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కాలపరిమితి పెట్టుకొని ఆలోపే పనులు పూర్తి చేస్తామన్నారు.
అలాగే ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 10,000 నిర్మిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు కూడా వచ్చినాయి. ఈ పీవీటీజీ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో మన 197 అక్కడ ప్రతి ఒక్క ఇందిరమ్మ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరలోనే శాంక్షన్స్ ఇవ్వాలి. అట్లా సర్వే కూడా కంప్లీట్ చేసి సుమారుగా 5,000 పైన హౌస్ హోల్డ్స్కి మనం గుర్తించడం జరిగింది. త్వరలోనే వారందరికీ కూడా సర్వే పూర్తి అయినాయి. మనం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్తో అప్రూవల్ తీసుకొని వారందరికీ కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా చేయడానికి కార్యక్రమం కూడా చేస్తాము. సో దీంతో బేసికల్గా పీవీటీజీ సంబంధించిన ప్రభుత్వం ఓన్లీ చాలా రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో అనర్హులు క్రైటీరియా ఓన్లీ 2 ఉన్నాయి. ఒకటేమో ఆ కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, ఇంకొకటి వాళ్ళ దగ్గర ఆర్సీసీ ఇల్లు ఉండకూడదు. ఈ 2 తప్ప మిగతా అన్ని ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి అర్హులు గుర్తించి వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం తమకు ప్రాధాన్యత ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఇందిరమ్మ ఇళ్లతో తమకు గూడు కష్టాలు దూరం అవుతాయని సంతోషపడుతున్నారు. తొందరగా పనులు చేపట్టాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సొసైటీలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండించి రూపాయి దాచుకున్న రైతులను ముంచారు. రైతులు డిపాజిట్లు మాయం చేశారు. దీనికి ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో అవినీతికి అడ్డే లేకుండా పోతోంది. పాలక వర్గాలు సొసైటీలోని డిపాజిట్లను ఇష్టారీతిన ఖర్చు చేసి సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 144 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో ఇవన్నీ పనిచేస్తాయి. సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లు మూకుమ్మడిగా రైతుల వాటా ధనాన్ని దుబారా చేస్తున్నారు. ధాన్యం అమ్మకాలు, ఎరువుల అమ్మకాల మీద వచ్చే కమిషన్ కాజేస్తున్నారు. అవసరాలకు తాకట్టు పెట్టిన బంగారాన్ని బయట వడ్డీలకు ఇస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ తతంగం గత పాలక వర్గం హయాంలో ప్రారంభమై విచారణ దశలోనే ఆగిపోయింది. జిల్లాలోని 27 సహకార సంఘాల్లో భారీగా అవినీతి జరిగినట్లు తేలింది. మాక్లూరు రైతులం తెలియజేయనేది ఏమనంటే మన మాక్లూరు మండల్ సొసైటీలో అన్ని అవినీతులు జరుగుతున్నాయి. మొత్తం ఫస్ట్ లేకుండా దేనికైనా అవినీతులే. ఆ కమిషన్లు అమ్ముడు, లారీలకు కమిషన్లు తీసుకున్నాడు, అది ఇది మొత్తం అవినీతులు నడుస్తున్నాయి. ఇవాళ రేపట్ల ఉన్న దానికి కూడా ఖతం చేసేటట్లు ఉన్నారు. ఈ కార్పొరేటర్లు, ఈ డైరెక్టర్లు వాళ్ళు గడిచి మొత్తం అవినీతులే చేస్తున్నారు. దీనికి మొత్తం వెంటనే స్పందించాలి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలు కోట్లలో ఉంటాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాళ్ల రాంపూర్ సొసైటీ పరిధిలోని గ్రామాల నుంచి 1,200 మంది రైతుల నుంచి డిపాజిట్లుగా 8 కోట్ల వరకు సేకరించారు. సొసైటీ బంగారంపై రైతులకు 13% వడ్డీతో రుణాలు ఇవ్వడం ద్వారా వచ్చిన కమిషన్, ధాన్యం కొనుగోలు, ఎరువులు, విత్తనాల అమ్మకాలు, రైతులకు రుణాలతో సొసైటీకి 100 కోట్ల మూలధనం ఉంది. సొసైటీ లాభాల్లో ఉండడంతో రైస్ మిల్, కళ్యాణ మండపం, గోదాములను, కొత్త కార్యాలయ భవనాన్ని నిర్మించుకుంది. ఇటీవల జిల్లా సహకార అధికారులు చేసిన లెక్కల్లో 7 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నట్లు తేల్చారు. దాంతో పాటు రైతుల నుంచి సేకరించిన డిపాజిట్లను చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. ఈ అధికారులు కుమ్మక్కాయ ఈ యొక్క రైతులకు న్యాయం చేయలేకపోతున్నారు. ఈ మార్గేజ్ చేయడానికి మా దగ్గర ఉన్నటువంటి రైతులు మా యొక్క పట్ట పాస్బుక్లు పెట్టి ఈ యొక్క రుణాలు కానీ క్రాప్ లోన్ తీసుకోవడము, మరి మార్గేజ్ లోన్ తీసుకోవడం, గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ అధికారులు కుమ్మక్కాయ ఈ యొక్క రైతులను పీడిస్తున్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి సొసైటీలో 2020 ఖరీఫ్ సీజన్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అక్రమాలు గుర్తించి పాలకవర్గం, రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. సొసైటీ పరిధిలో 4,609 క్వింటాళ్ల వడ్ల కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారు చేశారు. రైతుల నుంచి పట్టాదార్ పాస్బుక్ల జిరాక్సుల ద్వారా రైస్ మిల్లులకు తరలించినట్లు రికార్డులు నమోదు చేసుకున్నారు. వడ్లు విక్రయించని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో వాటిని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. పాలకవర్గం, అధికారులు కలిసి ఈ తతంగాన్ని నడిపినట్లు తెలిసిందే. లక్షల రూపాయల వరకు అవినీతి జరిగినట్లు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా సొసైటీలో సొసైటీ కార్యదర్శి లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని
అందులో సభ్యులుగా ఉన్న రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2 ఏళ్ల క్రితం అవినీతిపై ఫిర్యాదు చేసినా అప్పటికి విచారణ కానీ చర్యలు కానీ తీసుకోకపోవడంతో జిల్లా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవీపేట్ మండల కేంద్రంగా ఉన్న సొసైటీల్లో ఎరువుల అమ్మకాల్లో 28 లక్షల గోల్మాల్ జరిగిందని ఆరోపణలున్నాయి. వ్యవసాయ సహకార పరపతి సంఘం నిబంధన ప్రకారం సొసైటీ పరిధిలోని 30 గుంటల వ్యవసాయ భూమి ఉంటే వారికి 2 నుంచి 3 సంచుల ఎరువులను అమ్మాలి. కానీ 9 గ్రామాల పరిధిలో ఉన్న నవీపేట్ సొసైటీలో 4000 మంది రైతులు సభ్యులుగా ఉండగా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువగా ఎరువుల బస్తాలు విక్రయించినట్లు, కొన్నవారిలో ఎక్కువ సంఖ్యలో బినామీలుండడంతో అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ఎఫ్సీఐకి ధాన్యాన్ని కేటాయింపులో అక్రమాలు జరిగాయని రైతులు కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ ఉన్న సొసైటీ చైర్మన్ కానీ వాళ్ళ పాలక వర్గం కానీ ఈరోజు అవినీతి చేస్తూనే ఉన్నారు. కనుక ప్రభుత్వము ప్రజా ధనాన్ని ఈరోజు దుర్వినియోగం జరుగుతుంటే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం సిగ్గుచేటు. కనుక ఇక్కడ బాన్సుర కాన్స్టిట్యూన్సీలో కొన్ని 30 సంవత్సరాల నుంచి రాజమెలుతున్న మా ఎమ్మెల్యే గారి అనుచరులే ఇక్కడ ఈ సొసైటీ చైర్మన్ కానీ పాలక వర్గంలో ఉండరు. ఎవరికి అందినంత వాళ్ళు దోచుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తారు. ఒకప్పుడు అందరికీ ఆదర్శంగా ఉన్న మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘం ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది. గత పాలక మండలి చైర్మన్ గా ఉన్న గోపు లక్ష్మి తనయుడు రంజిత్ అన్నీ తానై వ్యవహరించాడన్న విమర్శలున్నాయి. దాదాపు 2.5 కోట్ల అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. సంవత్సరం క్రితం సభ్యులంతా ఆమెపై అవిశ్వాసం పెట్టి తొలగించినా ఇంకా దుర్వినియోగం అయిన సొమ్ము రికవరీ చేయలేదు. గతంలో ఇక్కడ దశాబ్దాల పాటు పనిచేసిన సీఈఓపై కూడా లక్షలాది రూపాయల అవినీతి ఆరోపణలున్నాయి. ప్రతిసారి అవినీతి జరుగుతూనే ఉన్నది, అది కూడా కోట్లలో ఉన్నది. అధికారులకు ప్రతిసారి మా రైతులు విన్నవిస్తూనే ఉన్నారు అవినీతిని, ఎటువంటి అవినీతి లేకుండా సొసైటీలు నడపమని. ఎరువుల కొరత, ధాన్యం కొనుగోలులో అవినీతి, కరప్షన్, ఇవన్నిటి మీద ప్రతిసారి నిలదీస్తూనే ఉన్నాం. అధికారులకు చెప్తున్నాం, ఖచ్చితంగా అధికారులు విచారణ చేస్తూ అంటున్నారు. మళ్ళీ ప్రజాప్రతినిధుల అండదండలతో అధికారులు కూడా ప్రతిసారి ఆ విషయాన్ని డైల్యూట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పలు సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు చేశారు రైతులు. జిల్లా సహకార శాఖ అధికారికి ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ సిఎస్కి ఫిర్యాదు చేశారు. ఎంపీ అరవింద్ని గతంలోనే కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే విచారణకు సంబంధించి అన్ని విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. గతంలో జిల్లా సహకార శాఖ అధికారిగా పనిచేసిన సింహాచలంను బదిలీ చేసింది ప్రభుత్వం. ఆయనపై విచారణకు ఆదేశించింది. డీఈఓ సింహాచలం కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డట్లు రుజువైంది. అయితే ఇంకా చర్యలు మాత్రం తీసుకోలేదు. రైతులు మాత్రం తమకు అన్యాయం జరిగిందని, తమ డబ్బులు ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖర్గేకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, పొంగులేటి, దామోదర, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కృష్ణకు వెళ్లనున్నారు ఖర్గే. అక్కడ పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, మొన్నటి మంత్రివర్గ విస్తరణలో భంగపాటుకు గురైన నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత జైపాపు, జైబూమ్, జేమ్స్ సంవిధాన్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రి తాజ్ కృష్ణలోనే బస చేయనున్నారు ఖర్గే. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పీఏసీ సమావేశానికి ఖర్గే హాజరవుతారు. తర్వాత సాయంత్రం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ విజయబేరీలో పాల్గొంటారు ఖర్గే. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ టూర్పై అప్డేట్స్ ఏంటి? రేపటి కార్యక్రమాల కోసం ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఖర్గేకి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బృందం అంతా కూడా ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి తాజ్ కృష్ణ హోటల్కి, ఆయన ఎక్కడైతే అకామిడేట్ పార్టీ ప్రభుత్వం చేసిందో అక్కడికి తాజ్ కృష్ణకి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చారు. మరి కాసేపట్లోనే తాజ్ కృష్ణ హోటల్కి చేరుకోబోతున్నారు మల్లికార్జున ఖర్గే. ఉదయం కార్యక్రమాలు ఇప్పటికే షెడ్యూల్ని చేశారు. ఉదయం 10 గంటలకి గాంధీ భవన్లో పీఏసీ ఎక్స్టెండెడ్ సమావేశం ఉండబోతోంది. మొన్న పీఏసీ సమావేశం జరిగింది, అందులో కొన్ని ఎజెండాలను తీర్మానం చేశారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన మళ్ళీ రేపు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు కాబట్టి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు కాబట్టి, పార్టీకి సంబంధించినటువంటి అంశంలో, ప్రభుత్వ పథకాల అంశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు,
క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన దిశానిర్దేశం పిఎస్సి సమావేశంలో పిఎస్సి సభ్యులను ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత పిఎస్సి గాంధీ భవన్లో సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం 3 గంటల ప్రాంతంలో నేరుగా ఎల్బీ స్టేడియంకి మల్లికార్జున ఖర్గే వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఏఐసిసి మొట్టమొదటిసారిగా దేశంలోనే తొలిసారిగా గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షులతో నేరుగా సమావేశం అయ్యేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందని చెప్పి ఇప్పటికే పార్టీ చెప్తోంది. సో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రేపు జరిగేటువంటి ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే పిసిసి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ని పాస్ చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి నిన్న కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ కాల్లో ఆయా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతో జూమ్ కాల్లో పార్టిసిపేట్ చేశారు. ఎట్లా జన సమీకరణ చేయాలి అంటే కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశంపైనే క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వాళ్ళ పాత్ర పార్టీలో బలోపేతంగా వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే వాళ్ళందరినీ కూడా సమీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే టాస్క్ని ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 500కు మించి ప్రతి ఒక్కరు కూడా రావాలనేది స్పష్టంగా పిసిసి నుంచి వెళ్ళినటువంటి ఆదేశాలు. ఆయా జిల్లా కోఆర్డినేటర్లు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడైతే సభాస్థలి ఉందో సభాస్థలికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పలుమార్లు పరిశీలన చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, డీసీసీగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళంతా పలుమార్లు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పలుమార్లు అక్కడికి వెళ్లారు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పలుమార్లు అక్కడికి వెళ్లారు. వర్షాభావం ఉన్న కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి కార్యకర్తలకి డెలిగేట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్పెషల్లీ జర్మన్ టెంట్లని ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఇదితో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా ఉన్నారని చెప్పాలి. మరోవైపు పార్టీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క నేత కూడా ఖర్గే ఏం మాట్లాడబోతున్నారు, పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశంపైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఇటీవలే అహ్మదాబాద్లో గుజరాత్కి సంబంధించినటువంటి ఏఐసిసి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అదేవిధంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్న సీఎంలు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్లను కలుపుకొని భారీ స్థాయిలో పొలిటికల్ కాన్క్లేవ్ని ఏర్పాటు చేశారు. ఆ పొలిటికల్ కాన్క్లేవ్లో మల్లికార్జున ఖర్గే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్టీకి లాయల్గా ఉంటూనే పార్టీకి కష్టపడ్డంటి వాళ్ళకు మాత్రమే ఏఐసిసి ఆయా రాష్ట్రాల పార్టీ గుర్తించి వాళ్లకు సముచిత న్యాయం కల్పిస్తుంది. పార్టీ కోసం పనిచేయని వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలి, దీంట్లో మొహమాటం ఏం లేదు అనేటువంటి కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ఏ రకమైనటువంటి కామెంట్స్ ఖర్గే దగ్గర నుంచి రాబోతున్నాయనేటువంటి అంశంపైన ఇంట్రెస్టింగ్ నెలకొంది. మరొక అంశంపైన కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. అప్పటి గుజరాత్లో జరిగినటువంటి కార్యక్రమంలో డీసీసీలను ఉద్దేశించి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా క్రియాశీలక పాత్ర డీసీసీల అధ్యక్షుని పాత్ర ఉండబోతుంది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఏఐసిసి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతోంది. వాళ్ళకు అధికారాలను పెంచే అవకాశం ఉండనున్నాయి. ఈ మేరకు ఏఐసిసి ఆలోచన చేయబోతోంది అనేటువంటి అంశాన్ని గుజరాత్లో జరిగినటువంటి మీటింగ్ను ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు. వాటికి సంబంధించే ఇక్కడికి రాబోతున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి హైదరాబాద్ తెలంగాణలో ఎల్బీ స్టేడియంలో సమావేశం కాబోతున్నారు. అది కూడా గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కమిటీల అధ్యక్షుల దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. కాబట్టి ఏం మాట్లాడబోతున్నారు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమేం క్లారిటీ ఇవ్వనున్నారు, నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంపైన ఏదైనా చెప్తారా అనేటువంటి అంశంపైన ప్రతి ఒక్క నేత ఆశావాహుల్లో ఈ రకమైనటువంటి చర్చ నడుస్తోంది. ఇక తాజ్ కృష్ణకి వచ్చిన తర్వాత ఈ రోజు అంతా కూడా తాజ్ కృష్ణలోనే మల్లికార్జున ఖర్గే బస చేయనున్నారు. ఆ తర్వాత కొంతమంది నేతలకు, సీనియర్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. మొన్నటి కేబినెట్ విస్తరణలో చోటు దక్కని వాళ్ళు ఎవరైతే భంగపాటుకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇప్పటికే సైమల్టేనియస్గా అటు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసపెట్టి వాళ్ళ నివాసాలకు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా రేపటి కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చారు కాబట్టి వాళ్ళతో భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. విడివిడిగానే వాళ్ళతో భేటీ కాబోతున్నారు. ఈ అంశాలపైన భేటీలో
పలు అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో పిఐసికి సంబంధించినటువంటి అంశంపైన ఏ ఎజెండాలను ఫిక్సప్ చేస్తామనేటువంటి అంశంపైన రేపు పార్టీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రేపు జరగబోయేటువంటి ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి ఈ సభను మాత్రం అత్యంత సక్సెస్ చేయాలి. తెలంగాణ రోల్ మోడల్గా ఎట్లయితే కులగణనకు రోల్ మోడల్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలిచిందో అదే రకంగా ఈ రకమైనటువంటి గ్రామ మండల జిల్లా స్థాయి ఆయా కమిటీ అధ్యక్షులతో ఏర్పాటు చేసినటువంటి సభ సమావేశం అట్లనే దేశవ్యాప్తంగా ఏఐసిసి నిర్వహించబోతోంది ఆయా రాష్ట్రాల్లో. కాబట్టి వాటికి రోల్ మోడల్గా ఉండాలి, మంచి బూస్టప్ వస్తుంది అని చెప్పి ఇప్పటికే ధీమాగా పార్టీ అంతా కూడా ఉంది. మరోవైపు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి, గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఉప ఎన్నిక జూబ్లీహిల్స్కి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైంది. వాటికి సంబంధించినటువంటి అంశంలోనే ఈ సెనియరోలోనే మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి టూర్ అనేది ఆయన చెప్పేటువంటి మాటలు అనేవి ఎంతో సుదీర్ఘకాలం పాటు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే వస్తున్నారని చెప్పి ఇప్పటికే పిసిసి మహేష్ గౌడ్ మీడియా సమావేశాన్ని పెట్టి ఆయన మాట్లాడారు. ఎందుకు రాబోతున్నారనేటువంటి అంశంపైన ఆయన దానికి సంబంధించి టూర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పారు. కాబట్టి ఇలాంటి సందర్భంలోనే మల్లికార్జున ఖర్గే మాట్లాడేటువంటి ప్రతి స్టేట్మెంట్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే టార్గెట్ అంతా కూడా ఆయా సమావేశానికి హాజరైనటువంటి గ్రామ మండల జిల్లా స్థాయి అధ్యక్షులపైన ఉంటుందని చెప్పి ఇప్పటికే పార్టీ చెప్తోంది. మరి చూడాలి రేపు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ మల్లికార్జున ఖర్గే నుంచి రాబోతుంది అనేది. థ్యాంక్ యూ షరీఫ్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాల నేతలు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేయూ భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై నిరసన తెలిపారు. కేయూలోని వీసీ రిజిస్ట్రార్ ఛాంబర్లో బైఠాయించారు. ఇక భూ కబ్జాలపై చర్యలు తీసుకొని పాలకవర్గం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూలుకు స్థలం ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఎందుకనంటే ఈ పాలక మండలి కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిని అన్యాయంగా యూనివర్సిటీ ఉన్న భూములను 15 ఎకరాల భూములను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కేటాయించడం జరిగింది. చాలా సిగ్గుమాలిన చర్యగా మేము దీన్ని భావిస్తున్నాం. ఎందుకనంటే ఇప్పటికే 50 ఎకరాలు కబ్జాకు గురైంది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టే ఇటు కబ్జాకు గురైంది. ఆ కబ్జాలు పక్కకు పెట్టి మళ్ళీ కూడా ఈరోజు 15 ఎకరాలను కేటాయించడం సిగ్గుమాలిన చర్య. దీన్ని వెంటనే మేము విరమించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కాన్స్టిట్యున్సీలో ఇంటిగ్రేటెడ్ నిర్మిస్తున్నప్పటికీ ఈరోజు కాకతీయ యూనివర్సిటీ భూములు కావాలనే ఈరోజు దీనికి కేటాయించడం జరుగుతుంది. విద్యార్థుల్లో క్రియేటివిటీ పెంపొందించేలా విద్యాబోధన చేయాలన్నారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి. ఇక విద్యార్థులు మంచి చెడులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను ఆమె పరిశీలించారు. పిల్లలందరికీ సమాన అవకాశాలు, వైద్య విద్యా సదుపాయాలు, భద్రత కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక బాలల హక్కుల చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు చైర్మన్. ఆడపిల్లలు ఎట్లుండాలి, మనకి ఏది మంచి ఏది చెడ్డ అంటే మీ పేరెంట్స్ కూడా మీరు ఒకవేళ 10th కాగానే పెళ్లి స్కూల్ కాగానంటే ఎదిరించి మాట్లాడగలిగే రైట్ ఉంది మీకు. మీరు చేయాలంటే మీకు రైట్ ఉంది. లేదు నేను ఇంకా చదువుకుంటా, నాకు 18 సంవత్సరాలు లేవు, నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా, 18 అయినాక నేను చేసుకుంటా. అప్పుడు పిల్లలు ఆడపిల్లలు జల్దీ మెంటలీ మెచ్యూర్ తొందరగా అవుతారు, మగపిల్లలు 25 ఏళ్ళకి అవుతారు. అట్లా అని చెప్పి మనకి తొందరగా పెళ్లి చేయడం కాదు. మీ ఇష్ట ప్రకారం మీరు ఏది చదువుకుంటారంటే అది చదివించి, మిమ్మల్ని ఎక్కడ పోవాలంటే అక్కడ పంపించి, అంటే పోవాలంటే చదువుకు ఎక్కడ పోవాలంటే అక్కడికి పంపించి, మొగోళ్ళ కంటే ముందు తీసుకోకుండా నెలని సమానంగా పనిచేద్దాం. కానీ మనల్ని ఏమైనా తొక్కుతానంటే మాత్రం దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆడపిల్లలు అంటే లేదు మనం ఇప్పుడు వాళ్ళు అంటారు మీకు రిజర్వేషన్స్ ఇచ్చారు, వాళ్ళకి మనకి ఇవ్వలేదు. మనం రిజర్వేషన్ వాళ్ళకి వదిలేసినాం. కొంచెం ఏడ్చి చేస్తారు మొగోళ్ళు అని చెప్పేసి మనం రిజర్వేషన్స్ కొన్ని మీరు కూడా ఉంచుకోండి బాబు, మేము ఉంచుకుంటామని చెప్తున్నాం. అంతే తప్ప మనం ఎక్కడ కూడా తక్కువ కాదు. ఒక్క దాంట్లో మనమే ఎక్కువ. అందరికీ రిప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్, వీ ప్రొడ్యూస్ చిల్డ్రన్. ఆడపిల్లలకు ఆ హక్కు ఉంది, మగపిల్లలకు లేదు. కాబట్టి ఎప్పటికైనా మనదే చేయకైనా. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది వరంగల్ బస్టాండ్ పరిస్థితి. ఎంతో ఆర్భాటంగా 2 ఏళ్ల కిందట చేపట్టిన వరంగల్ బస్టాండ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు బస్టాండ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ నిర్మాణంపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల రాకపోకలు పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే బస్సుల సంఖ్య పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని పనులు ప్రారంభించారు. కానీ వాటిలో పురోగతి లేక చివరకు సమస్యలే మిగిలాయి. ఇది వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ దుస్థితి. వరంగల్లో 2.5 ఎకరాల్లో కొత్త బస్టాండ్ నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకు 73 కోట్లు మంజూరు చేసింది. ఇక చకచకా పనులు మొదలుపెట్టిన అధికారులు పాత బస్టాండ్ను పూర్తిగా తొలగించారు. పునాదులు వేశారు, పిల్లర్లు కట్టారు. ఇదంతా జరిగి సుమారు 2 ఏళ్లు అయ్యింది. కానీ ఇప్పటికీ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. అటు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్లో స్థలం సరిపోక ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. రైల్వే స్టేషన్ పక్కన ఆర్టీసీ బస్టాండ్ను గత 2 సంవత్సరాల క్రితము ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంటు 73 కోట్లతోని ప్రారంభించినటువంటి పనులు ఎక్కడికక్కడనే ఆగిపోయినటువంటి పరిస్థితి, పునాది దశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మొత్తం ఉమ్మడి జిల్లా వైజ్గా చూసినట్లయితే వరంగల్ బస్టాండ్ అనేది చాలా పెద్ద కేంద్రము. చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి అక్కడికి రావడం అనేది జరుగుతుంది. దీని పక్కనే రైల్వే స్టేషను, చాలా పెద్ద రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ ఇవాళ విజయవాడ నుండి జనం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇటు ఆదిలాబాద్ నుండి రావడం జరుగుతుంది, హైదరాబాద్ నుండి రావడం జరుగుతుంది. చుట్టూ అన్ని జిల్లాల నుండి ఇవాళ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వచ్చేటువంటి జనం అంతా కూడా వివిధ జిల్లాలకు వెళ్ళడం కోసం, వివిధ ప్రాంతాలకు వెళ్ళడం కోసము, డంపు చేయడం కోసము బస్టాండ్ అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వర్షాకాలము ప్రారంభమైంది. జనం వచ్చేసి బస్సు ఎక్కాలని చెప్తే కూడా ఆడ బస్సు నిలబడేటువంటి పరిస్థితి లేదు. జనము తడిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మేము పౌరులుగా మేము అనేటువంటి డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ రైల్వే వచ్చేటువంటి జనాన్ని కానీ లేక మిగతా వచ్చేటువంటి జనం కానీ వీళ్ళకందరికీ షెల్టర్ కల్పించాలంటే వరంగల్ బస్ స్టేషన్ను వెంటనే పునరుద్ధరించాలి. ప్రభుత్వం నిధులు కేటాయించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బస్టాండ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు వరంగల్ వాసులు. పాత బస్టాండ్ కూల్చేయడంతో అనేక తిప్పలు పడుతున్నామన్నారు. పక్కన రేకులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేదంటున్నారు. వర్షం వస్తే తడిసిపోతున్నామంటున్నారు. నిరంతరము అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రయాణ అవసరాలు తీర్చేటువంటి బస్టాండ్ అది. ఆ బస్ స్టేషన్ను ఆధునికత కొత్త స్టేషన్ కట్టే పేరుతోటి ఆ కూల్చేసి కొత్త నిర్మాణం పనులు చేపట్టి ఆ పనులన్నీ ఎలాంటి పనులు చేపట్టకుండా మధ్యంతరంగానే ఆపేసిన పరిస్థితి ఉంది. దానివల్ల ఇప్పటికే ఒక పక్క రైల్వే ప్రయాణంలో విశాఖపట్నం, విజయవాడ ఇట్లాంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవారు, అదేవిధంగా ఇటు నిర్మలు, కరీంనగర్ ఈ ప్రాంతంలో పూర్తిగా బస్సుల మీద ఆధారపడేటువంటి ప్రయాణికులు పెద్ద కేంద్రం ఈ బస్టాండు. అట్లాంటి బస్టాండ్ పనులు ఏదో నిర్లక్ష్యంగా చేపట్టడం ద్వారా అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని పనులు మీరు తాత్సారం చేసినా, లేట్ చేసినా అది వేరే విషయం. కానీ ఈ బస్టాండ్ మాత్రం తక్షణంగా పనులు వేగవంతం చేసి త్వరలో అది బస్టాండ్ను ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారీ వర్షాలు మొదలైతే బస్టాండ్లో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు లోకల్స్. వెంటనే కొత్త బస్టాండ్ పనులు పూర్తయ్యేలా చూడాలంటున్నారు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పనులు స్పీడప్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని నీళ్లు ఇక్కడ గుంటలుగా ఆగుతున్నాయి. ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి మరి ఈ బస్ స్టేషన్ కడతా ఉంటారు, కానీ ఇది ఇంతవరకు పూర్తి ఏం కాలేదు. ఇంకా పునాదులు కూడా కాలేదు. ఇట్లా గుంతలు తవ్వి వదిలిపెట్టారు. మరి ప్రయాణికులకు చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు రైల్వే స్టేషన్ పోవడానికి, బస్ స్టేషన్ పోవడానికి కూడా అక్కడ వెహికల్స్ బాగా ఆగుతూ ఉన్నాయి. ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఉండటానికి కూడా అక్కడ కనీసం ఒక 10 నిమిషాలు కూడా నిలబడటానికి కూడా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది. మరి దూర ప్రయాణాలకు చాలా కష్టంగా ఉన్నది. త్వరగా బస్ స్టేషన్ పూర్తి చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అధికారులు దృష్టి సారించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఆధునిక వసతులతో చేపట్టే కొత్త బస్టాండ్ నిర్మాణం తొందరగా పూర్తి చేయాలంటున్నారు పబ్లిక్. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరసవాడ జడ్పీహెచ్ఎస్ను సందర్శించారు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్. విద్యాబోధన, శుభ్రత, మధ్యాహ్నం భోజనంలో నాణ్యత వంటి అంశాలపై ఆరా తీశారు. ఇక విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కిచెన్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు గణితం పాఠం బోధించారు కలెక్టర్. ఇక పిల్లలతో లెక్కలు చేయించి సందేహాలు నివృత్తి చేశారు. ఇదేంటిది ప్లస్ అది ఇది స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ మొత్తం
ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేదండి పాటలు? 8 నుంచి ఉంటారా? రైతులకు ఆధునిక పరికరాలు అందజేయటం, వాటితోనే పంటలు సాగు చేయించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అందుకు ప్రధాన కారణం యంత్రలక్ష్మి పథకం కింద సబ్సిడీలు మంజూరు కాకపోవడమే అనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆధునిక పరికరాలను కొనలేకపోతున్నామని చెప్తున్నారు రైతులు. ఆధునిక వ్యవసాయంపై ఆసక్తి ఉన్నా సబ్సిడీ అందక ఏం చేయలేకపోతున్నానని చెప్తున్నారు రైతన్నలు. రైతన్న అత్యాధునిక పరికరాలతో వ్యవసాయం చేయాలనే కోరిక నెరవేరడం లేదు. రైతులను సాంకేతిక రంగాల్లో ముందుకు నడిపించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధునాతన వ్యవసాయ విధానాలకు అవసరమైన యంత్ర పరికరాలను రైతులకు అందించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా యాంత్రికీకరణ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాలి. ట్రాక్టర్లు, రోటోవేటర్లు, డ్రోన్లు, నాగండ్లు, వరి యంత్రాలే కాకుండా గడ్డి కట్టలు కట్టేవి, పంట కోసే యంత్రాలను 50 నుంచి 90% వరకు రాయితీపై అందించాల్సి ఉంటుంది. యాంత్రికీకరణ పథకం కింద జనరల్, బీసీ కేటగిరీల వారికి 50%, ఎస్సీ ఎస్టీలకు 90% వరకు రాయితీ అందుతుంది. 2016-17 వరకు పడుతూ లేస్తూ అమలైన పథకం 6 ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద సాగు సాయం అందించినా యాంత్రికీకరణకు పూర్తిగా పక్కన పెట్టింది. సబ్సిడీ యంత్రాలు కావాలి. ఇంతకుముందు మాకు డ్రిప్ ఇచ్చేవాళ్ళు, డ్రిప్ లేదు. ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు, ఈ చేతి పంపులు ఇచ్చేవాళ్ళు, ఇవ్వటం లేదు. అవి అసలు దొరకటం లేదు. అసలు మాకు 300 ఇచ్చినా కూలీలు దొరకటంలా. మాకు అసలు సబ్సిడీలు ఇచ్చి మాకు యంత్రాలు ఇస్తే బాగుంటుంది. వ్యవసాయ శాఖ అధికారుల కాడికి పోతే రేపు మాపు అంటున్నారు. యంత్రాలు ఇప్పించి మమ్మల్ని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. 2024-25 ఏడాదికి నిధులు కేటాయించి దరఖాస్తులు స్వీకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించిన సమగ్ర మార్గదర్శకాలను మాత్రం విడుదల చేయలేదు. యాంత్రీకరణ పథకాన్ని 50% మహిళా రైతులకు వర్తింపచేస్తామని చెబుతూ జిల్లాకి 1,12,00,000 కేటాయించారు. ఈ నిధులతో అర్హులైన 428 మందికి యంత్ర పరికరాలను అందించొచ్చని భావించారు. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపికపై ముందడుగు పడకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. యంత్ర పరికరాలు కానీ, పాలి హౌజులు కానివ్వండి, లేకపోతే షేడ్ నెట్ హౌజులు కానివ్వండి, హార్టికల్చరల్ ఫార్మర్స్ కావాల్సిన విత్తనాలు కానివ్వండి, రకరకాల సబ్సిడీలు అన్నింటినీ ఇప్పుడు ఇవ్వడం జరగడం లేదు. దాంతో రైతుకి కూలీల సమస్య, అలాగే వాతావరణ సమస్యల వల్ల ఇట్లా హార్టికల్చర్ వేసుకునే రైతులకి, మాలాంటి సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి పాటలు చేసుకోవడానికి చిన్నవి మిషన్లు కొనాలంటే లక్షల రేట్లు ఉన్నాయి. అలాంటి వాటికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే వ్యవసాయం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసే టైంలో మార్చిలో ఈ పథకానికి నిధులు కేటాయించారు. నిర్దేశించిన యంత్ర పరికరాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే ఆ ఆదేశాల్లోని యంత్ర పరికరాలు పరిశీలిస్తే ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో రైతులకే ప్రయోజనం చేకూరుతుందని భావించిన మార్పులకు సూచనలు చేసింది. దీంతో పథకం అమలు అయోమయంలో పడింది. ఇంతలోనే గత ఏడాది కేటాయించిన నిధులకు తోడు 2025-26 ఆర్థిక సంవత్సరం నిధులు కలిపి ఎక్కువ మంది రైతులకు పథకాన్ని వర్తింపచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వానాకాలం సీజన్ సమీపిస్తున్నా ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మాకు 4 ఎకరాల వ్యవసాయం ఉంది. అది చేయడానికి పరికరాలు, యంత్రాలు లేక మేము కౌలుకి ఇచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి ఏమీ ఇవ్వలేదు. దాంతో చాలా ఇబ్బంది పడుతూ వ్యవసాయం కౌలుకి ఇచ్చినాం. మేము యంత్రాలు కావాలని అధికారుల దగ్గరికి వెళ్ళినా ఈ సంవత్సరం వస్తాయి అని చెప్తున్నారేలే కానీ యంత్రాలు మాత్రం ఇవ్వడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అధికారులు మేము కలిసినా కానీ యంత్రాలు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. కూలీలు పెట్టుకుంటే కూలీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయింపు జరిగింది. యాంత్రీకరణ పథకంపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి అంటున్నారు. ప్రభుత్వం నుంచి సమగ్ర మార్గదర్శకాలు అందితే తప్పకుండా అమలు ప్రారంభిస్తామని అంటున్నారు జిల్లా వ్యవసాయ అధికారులు. వ్యవసాయ యంత్రలక్ష్మి పథకం కింద అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ సప్లై చేయడానికి మనకు 2018 వరకు మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము సబ్సిడీపై వివిధ రకాల యంత్ర పరికరాలను సబ్సిడీ మీద అందజేయడం జరిగింది. దీనికి ఏంటంటే స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, అట్లాగే ఉమెన్ ఫార్మర్స్, ఎస్సీ వాళ్ళకు 50% సబ్సిడీ మీద ఉంది. అట్లాగే జనరల్ ఫార్మర్స్, బిగ్ ఫార్మర్స్ కావచ్చు, వాళ్ళకి 40% సబ్సిడీ మీద ఆదేశాలు రాగానే అందజేయడం జరుగుతుంది. 6 ఏళ్లకు పైగా రైతులకు ఆధునిక పరికరాలను అందించకపోవడంతో రైతులు బ్యాంకు రుణాలపై కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పథకం అమలు స్పీడప్ చేసి ఆచరణలో జాప్యం లేకుండా చూడాలంటున్నారు రైతులు.
నాగలి, ఎడ్లబండి క్రమేణా మాయమైపోతున్నాయి. వ్యవసాయంలో యంత్రాల ఆధిపత్యం పెరగడం, రైతులు కూడా స్మార్ట్ సాగుకు అలవాటు పడటంతో ఎద్దుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అయితే ఎన్ని యంత్రాలు వచ్చినా చిన్న కమతాల్లో పంటల సాగుకు ఎడ్లతో నాగలి నడపాల్సిందే. వ్యవసాయంలో ఎక్కడికక్కడ మిషన్లు పనిచేస్తున్నా కొంతవరకు ఎడ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఎడ్లను కొని పెంచడం రిస్క్ కావడంతో చాలా మంది రైతులు వాటిని కిరాయికి తెచ్చి వాడుకుంటున్నారు. ఇక వానాకాలం సాగు మొదలవడంతో కాడెద్దుల బాడుగకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఏ పల్లెకి పోయినా ఇంటి ముందు ఎడ్ల బండి, కొట్టంలో ఎడ్లు కామన్గా కనిపించేవి. ఏ పనులు చేయాలన్నా ఎడ్ల బండే దిక్కు. ప్రయాణమైనా, పెళ్లి వేడుకైనా అన్ని పనులకు ఎడ్ల బండినే వాడేవారు. ఇక వ్యవసాయంలో ఎడ్ల బండ్ల అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరక దున్నడం మొదలు పెంట జారగొట్టడం, వ్యవసాయ పనిముట్లను తరలించటం వంటి పనులన్నీ ఎడ్ల బండితోనే అయ్యేవి. ఇప్పుడు కాలం మారింది. ట్రాక్టర్లు, మెషిన్లు అందుబాటులోకి వచ్చాయి. దుక్కి దున్నడం నుంచి మందుల పిచికారీ, పంట కోత వరకు అన్నింటికీ మెషిన్లే వాడుతున్నారు రైతులు. దీంతో ఎడ్ల బండ్ల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా కొన్ని చోట్ల మాత్రం ఎడ్ల బండ్ల వినియోగం తప్పటం లేదు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు పనులకు యంత్రాలను వాడినా కమతాల్లో వ్యవసాయానికి ట్రాక్టర్లు పనికిరావు. దీంతో ఎడ్ల బండ్లే ఇప్పటికీ ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కమతాల్లో సాగుకు ఎడ్ల బండిని వాడుతున్నారు రైతులు. కొందరు చిన్న రైతులు ఎద్దులను కొని పోషించే స్తోమత లేక బయట నుంచి కిరాయికి తెచ్చుకుంటున్నారు. 10 గుంటలు, అర ఎకరం, ఎకరంలోపు భూములున్న రైతులు 2-3 కలిసి జత ఎడ్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. పనులు సాగాలంటే ఎద్దులు అవసరమని తప్పనిసరి పరిస్థితుల్లో కిరాయికి తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు. ఒకప్పుడు మా ఊళ్ళే 100 జతలు ఎడ్లుండేవి మా తాతల కాలం నుంచి. ఇప్పుడు అంతా అంతరించిపోయినాయి. వ్యవసాయం చేసేందుకు మక్కువ చూపిస్తారు కానీ ఎడ్లను తక్కువ చూస్తారు. ఎందుకంటే మా ఊళ్ళో ఒకప్పుడు 100 జాతలు ఉండేవి, ఇప్పుడు 30-40 జాతలకు కూడా లేవు. అయితే వ్యవసాయం అనేది ఎడ్లతో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. రూట్ వెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రూపాయలకి ఎడ్డే కావాలి. ఒకవేళ కిరాయి తీసుకుపోవాలన్నా 25 నుంచి 3000 తీసుకుంటారు. అయితే రైతులకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎడ్ల విషయంలో ఏంటంటే ఎద్దులకు కిరాయి డిఫరెంట్గా ఉంటుందన్నారు రైతులు. పనిని బట్టి గంటకు 400, ఒక రోజుకు 2000 నుంచి 3000 వరకు వసూలు చేస్తారని చెప్పారు. ఎద్దులతో పాటు నాగలిని, దున్నే మనిషిని కూడా తీసుకెళ్తామన్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పసుపు, మొక్కజొన్న, పత్తి సాగు ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి ఎద్దులకు డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు. దీంతో ముందు నుంచే అడ్వాన్స్ ఇచ్చి ఎడ్లను బుక్ చేసుకుంటున్నానని చెప్పారు. ఒకప్పుడు మాకే 6 జతలు ఉండే, అటువంటి ఇప్పుడు 1 జత అయింది. అటువంటి ఊరుకు 4 జతలు ఉండే ఇల్లుకు అప్పుడు. ఇప్పుడు అటువంటి వాడు గొడ్డు సుగా జతలేరు, అంతా ఖాళీ అయిపోయినాయి. అంతా 20-30 జతలు సుగా లేవు ఇప్పుడు గోపాలపూర్ విలేజ్లో. ఇప్పటి మందం అయితే ఉన్న ఎడ్లు అంతా 20-30 జతలు ఉంటాయి. ఇప్పటి వరకు అయితే ఎడ్లు బాగా లేవు. అందరూ అమ్ముకున్నారు. మాత తీయలేక, పెండ వేయలేక, వీటి గడ్డి వేయలేక, అవి ఇట్లా వరసుకోలేక అమ్ముకొని కిరాయిలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని దున్నిస్తుడు ఎక్కువైంది. లేని వాళ్ళు బెండ చెట్లు అవి పెడితే కిరాయిలు పెట్టి దున్నిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో జత ఎద్దుల ధర ₹1,00,000 పలుకుతోంది. వాటిని కొని పోషించడం చిన్న రైతుకు చాలా కష్టం. మరోవైపు మెషిన్లతో వరి కోస్తుండటంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. రియల్ ఎస్టేట్ పెరగడంతో పచ్చిక బయళ్లు మాయమయ్యాయి. పశువులను బయట తిప్పేందుకు స్థలాలు లేకుండా పోయాయి. ఇవన్నీ మెయింటైన్ చేయలేక ఎద్దులు కొనేందుకు మొగ్గు చూపట్లేదు రైతులు. ఎడ్లతోటి వల్ల బాగా ఇబ్బంది అవుతుంది జనాలకు. పెండ తీసుడు, మాత పోసుకొచ్చుడు ఇబ్బంది. మళ్ళీ మనిషి ప్రత్యేకంగా ఉండాలి. దీనికి ఎటు ఊరి కోరాదు, పల్లె కోరాదు. దీన్ని పట్టుకొని ఖచ్చితంగా ఎంబడి ఉండాలి. కాబట్టి జనాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎడ్లు అనేది కొంచెం రిస్క్ అనిపించి తీసుకుంటలేరు అంతే. 10 ఏళ్లలో గ్రామాల్లో పశుపోషణ తగ్గింది. ఎడ్లు లేని ఊళ్ళు ఎక్కువయ్యాయి. నాగలి పరికరాలు మూలన పడ్డాయి. ఎద్దులు, నాగలిపై ఆధారపడిన కమ్మరి, కుమ్మరి వంటి కుల వృత్తులు కూడా కనుమరుగవుతున్నాయి. తిరిగి ఎడ్ల సందడి పల్లెకు వస్తేనే పల్లె వృత్తులకి పునరుజ్జీవం లభిస్తుందంటున్నారు గ్రామీణులు. నాటకాలు, జానపద కళలు ఒకప్పుడు ప్రజలను అలరించేవి. నాటకరంగం, జానపద కళా సాహిత్యం ద్వారా సంస్కృతి వచ్చే తరాల వారికి అందించడం, సమాజంలో మేలుకొలుపు అందించే సాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఇక టెక్నాలజీ మార్పు, సినిమాలు, టీవీలు అందుబాటులోకి రావడంతో వాటి మనుగడ తగ్గిపోయింది. వరంగల్లో వేణుగోపాల స్వామి నాట్య మండలి స్టేషన్, గన్పూర్ వారి రుక్మిణి కళ్యాణం, పౌరాణిక పద్యనాటకం అందరినీ ఆకట్టుకుంది.
వరంగల్లోని కాలోజీ కళాక్షేత్రంలో మొదటి పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించారు. స్టేషన్ ఘన్పూర్కు చెందిన శ్రీ వేణుగోపాలస్వామి నాట్య కళామండలి ఆధ్వర్యంలో రుక్మిణీ కళ్యాణం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ FDC సౌజన్యంతో వేణుగోపాలస్వామి నాట్య మండలి పౌరాణిక పద్య నాటకం అక్కెనపల్లి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలోజీ కళాక్షేత్రం హనుమకొండ వేదికగా కళాకారులు అత్యంత అద్భుతంగా తమ ప్రదర్శన ఇచ్చారు. పౌరాణిక పాత్రలకు తగ్గట్టుగా వేషధారణలతో సొంతంగా మేకప్ వేసుకొని ఈ ప్రదర్శన ఆకట్టుకునేలా కళాకారులు నిర్వహించారు. వివాహము జరిగి తీరును అని నీవు అనుకొనుచున్నావు, రుక్మిణి శిశుపాల కళ్యాణం జరిగి తీరును అని వారు అనుకొనుచున్నారు. ఒకప్పుడు సమాజంలో వినోదాన్ని అందించడంలో నాటకాలు, పౌరాణిక పద్య నాటకాలు, జానపద కళలకు అత్యంత ప్రాచుర్యం ఉండేది. ఎంతోమంది స్కూల్ నుంచే ఈ పద్య నాటకానికి సంబంధించినటువంటి ఏదో ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టినట్టయితే విద్యార్థుల లోపల ఆ యొక్క సృజనాత్మకత వెలుగులోకి వచ్చి వాళ్ళు కూడా ఈ కళ వైపు మొగ్గు చూపే విధంగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క యువత కూడా ఈ యొక్క కళకి ప్రోత్సాహంగా చూస్తూ నటిస్తూ ఎంకరేజ్ చేయవలసిందిగా మా యొక్క కళా సమితి తరఫున కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా కళను పోషించి కళను కూడా మున్ముందు తరాలకు అందించవలసిందిగా గవర్నమెంట్కి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. కాలక్రమేణా ఈ నాటకాల ప్రదర్శనలు తక్కువైపోయాయి. సినిమాలు, టీవీలు, OTTల పుణ్యమా అని నాటక రంగం మనుగడ కష్టతరంగా మారిందని నాట్య పరిషత్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండి లేకపోయినా కూడా కళలు వారికి అమృతంగా ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఆ కళారస జీవనంలోనే జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారికి కూడా ఉపాధి కల్పించినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కళలను నేర్చుకొని మీ పిల్లలకు ముందు తరాలకు అందించడానికి ముందుకు రావాల్సిందిగా ప్రార్థన. అందరు ప్రోత్సహిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఏదో నాటకానికి వచ్చి చూసిపోడు కాదు, కళాకారుడు ఎంత కష్టపడ్డాడో తెలియాలంటే మొత్తం నాటకం చూస్తేనే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. పౌరాణిక నాటకాలు, పురాణ కథల్లోని పాత్రలను రంగస్థలం మీద నటుల ద్వారా ప్రదర్శించే నాటకాలను పౌరాణిక నాటకాలు అంటారు. ఆ కాలంలో సమాజంలో నైతిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కలిగించేందుకు పౌరాణిక నాటకాలు ఎంతగానో ఉపయోగపడేవి. శ్రీకృష్ణకు కొంతరు భారం తగ్గును, నీ పరాక్రమము లోకవిదితమగును. బాగున్నది ఇప్పుడే పోయి వాని మార్గమును దుర్గమమ్ము చేసేదా. కానీ బలరామ వాడు సామాన్యుడు కాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్.